ప్లేటో తన ది రిపబ్లిక్ పుస్తకంలో సమాజంలోని ప్రతి సభ్యుడు తనకు తాను ఉత్తమంగా సరిపోయే తరగతికి కేటాయించబడాలని, అప్పుడే అది ఒక ఆదర్శవంతమైన సమాజంగా ఉంటుందని తెలియజేశారు. పారిశ్రామిక విప్లవం చివరిలో అమెరికన్ న్యాయ పండితులు సామాజిక న్యాయం పదాన్ని ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభించారు. ముఖ్యంగా లూయిస్ బ్రాండిస్, రోస్కో పౌండ్లు ఈ పదానికి ఎక్కువ ప్రాచుర్యం కల్పించారు. 20వ శతాబ్దం ప్రారంభం నుండి ఈ పదం అంతర్జాతీయ చట్టాలలో, సంస్థలలో కూడా పొందుపరచబడింది. అంతర్జాతీయ కార్మిక సంస్థను స్థాపించే ఉపోద్ఘాతం సామాజిక న్యాయంపై ఆధారపడితేనే సార్వత్రిక శాశ్వత శాంతి నెలకొల్పబడుతుంది అని గుర్తు చేసింది. 20వ శతాబ్దపు చివరిలో సామాజిక ఒప్పందం యొక్క తత్వశాస్త్రానికి సామాజిక న్యాయం ప్రధానమైంది. ప్రధానంగా జాన్ రాల్స్ ఎ థియరీ ఆఫ్ జస్టిస్ 1993లో రూపొందించబడ్డ వియన్నా డిక్లరేషన్ మరియు ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ సామాజిక న్యాయాన్ని మానవ హక్కుల విద్య యొక్క ఉద్దేశంగా పరిగణిస్తోంది. 26 నవంబర్ 2007న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 63వ సెషన్ నుండి మొదలుకొని ఫిబ్రవరి 20ను ఏటా ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకుంటామని జనరల్ అసెంబ్లీ ప్రకటించింది. దేశాలలో వాటి మధ్య శాంతి భద్రత యొక్క సాధన మరియు నిర్వహణ, సామాజిక అభివృద్ధి, సామాజిక న్యాయం ఎంతో అవసరమని జనరల్ అసెంబ్లీ గుర్తించింది. శాంతి భద్రత లేనప్పుడు సామాజిక అభివృద్ధి, సామాజిక న్యాయం సాధించలేము. అన్ని మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛలకు గౌరవం అనేవి సామాజిక న్యాయ సూత్రాల్లో ప్రధానంగా ఉన్నాయి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలు, అభద్రత, పేదరికం సమాజాలలో వివిధ వర్గాల మధ్య అసమానత, అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ఆర్థిక వ్యవస్థలు బలంగా ఉన్న కొన్ని దేశాలకు మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పూర్తి భాగస్వామ్యానికి అవరోధాలు లాంటి తీవ్రమైన సవాళ్లున్నాయి. కాబట్టి సామాజిక న్యాయాన్ని ఆకాంక్షిస్తూ ఫిబ్రవరి 20న ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2025లో అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం థీమ్ సమ్మిళిత సాధికారత, సామాజిక న్యాయం కోసం అంతరాలను తగ్గించడం. ఈ థీమ్ వ్యవస్థాగత అసమానతలను ఎదుర్కోవడానికి సమ్మిళిత విధానాలు, బలమైన సామాజిక రక్షణ వ్యవస్థల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించవలసిన అవసరాన్ని గుర్తించి పేదరికం, లింగ సమానత్వం, నిరుద్యోగం, మానవ హక్కులు, సామాజిక రక్షణ లాంటి అనేక సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించడం. అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య స్నేహ బాంధవ్యాలు ఏర్పాటు చేయడం, సామరస్య వాతావరణం సాధించడం, వివిధ దేశాల మధ్య సమాన ప్రాతిపదికపై సంబంధాలు నెలకొల్పడం, విలువలు, స్వేచ్ఛ, వ్యక్తి గౌరవం, భద్రత, ఆర్థిక సామాజిక పురోభివృద్ధి వంటి ప్రాథమిక అంశాల విషయంలో ఎటువంటి వివక్షత పాటించకుండా సామాజిక న్యాయం అమలయ్యేలా చూడటం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇండియాలో పూలే, అంబేద్కర్ లాంటి మహనీయులు అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం కోసం ఎనలేని కృషి చేశారు. సామాజిక న్యాయ సూత్రాల్లో మానవ హక్కులు అత్యంత ముఖ్యమైనవి. వీటిల్లో జీవించే హక్కు ప్రధానమైంది. అయితే గౌరవప్రధానంగా జీవించే అవకాశం సమాజంలో కొద్దిమందికే లభిస్తుంది. నిజమైన ప్రజాస్వామ్యంతోనే పేదవారికి, అణగారిన వర్గాల వారికి సామాజిక న్యాయం లభిస్తుంది.